హాయ్ హలో తెలంగాణ ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ యాక్షన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. వీడియోని అందరూ లైక్ చేసి సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. వార్తా వివరాలకు వెళ్దాం. తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం. 40 ఏళ్ల పసుపు రైతుల కలను ప్రధాని మోడీ నెరవేర్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిజామాబాద్లో పర్యటిస్తున్న ఆయన వినాయక్ నగర్లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. పసుపు పంటకు నిజామాబాద్ రాజధాని లాంటిదని చెప్పారు. నా చేతుల మీదుగా పసుపు బోర్డును ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణకు పసుపు బోర్డు కోసం బీజేపీ ఎంపీలు ఎంతో పోరాడారు. పోరాడే వరకు ఏం చేస్తున్నారు అంటే, పోరాడితేనే ఈనాడు పసుపు బోర్డు వచ్చింది అనమాట. అంటే దీంట్లో అర్థం అట్లనే ఉంది కదా. మొత్తం మీద ఎంతో పోరాడారంటే గత 10 ఏళ్ళుగా సెంట్రల్లో మీ పార్టీ ఉంది, బీజేపీ. పోరాడి తెచ్చుకున్నారంటే ఎందుకు పోరాడాలి, ముందుగా ఎందుకు ఇవ్వద్దు, ఇట్లుంటుంది అనమాట. పోరాడితేనే న్యాయం జరుగుతుంది అనమాట మొత్తం మీద అయితే. సో ఇటకెలకైతే పసుపు పండించేటటువంటి రైతులకు శుభ సూచకంగా భావించుకోవచ్చు. కానీ ఈనాడు రైతుల గురించి ఆలోచించాలి. రైతులు పోరాటం చేసేటటువంటి ప్రసక్తి ఉండదు. ఉన్నటువంటి మంత్రులు, ఉన్నటువంటి కేంద్రం, ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఆలోచించాలి ఎక్కడ ఏం చేయాలి, ఎట్లా ఏమేమి చేస్తే బాగుంటుందని చెప్పేసి. అని పోరాడి మంత్రులు శ్రమించరు, అందుకే పసుపు బోర్డు ఇచ్చినాం అన్నట్టు ఉంది మొత్తం మీద కథ. పెళ్లి చేసుకుంటానని మోసం చేయడం నేరం కాదు. మాట ఇచ్చి ఆ తర్వాత పెళ్లి చేసుకోకపోతే ఎలాంటి చర్యలు ఉండవు. మాట ఇచ్చేటప్పుడే మోసం చేయాలనే ఉద్దేశం ఉందని తెలితే నేరమే. కానీ ఇది నిరూపించాల్సిన బాధితులకే ఉంటుంది. స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడే దాన్ని నేరంగా పరిగణిస్తారు. హైకోర్టు సంచలన తీర్పు అనమాట. ఇక కొంతమంది ఎట్లుంటారంటే, లేడీస్ మామూలుగా కంప్లైంట్ పెడితేనే ఉంటారు అనమాట. ఇప్పుడు ఒకరిని ఇష్టపెట్టి ఇంకోరిని, ఒకరిని ఇష్టపెట్టి ఇంకొకరిని, ఇట్లా ఒక చైన్ సిస్టమ్ లాగా మారుతుంటారు అనమాట. ఏమైనా ఉంటే దుబ్బుతారు, మళ్ళీ ఇంకొకరి దగ్గర పోతారు. సో ఇట్లా ఆ దృష్టిని ఆ వివరాలను పరిగణనలోకి తీసుకొని సో ఇట్లా పోయి కంప్లైంట్లు పెట్టడం, ఇట్లా వేల సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి సో ఏది ఏదున్నా నిజ నిర్ధారణ చేసుకున్నాకనే ఏమన్నా ఫైనల్ డెసిషన్ తీసుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఇక తూతు మాత్రం వచ్చి దాన్ని మోసం చేసిండు, ఇక మీద కేసులు పెట్టిందంటే పెట్టేటటువంటి ప్రసక్తి లేదనమాట. ముచ్చట నిన్న హైకోర్టు వెలువరించింది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి తప్పడం మోసం కావచ్చేమో, కానీ నేరం కాదని తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎవరైనా పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి తర్వాత పెళ్లి చేసుకోకపోతే ఇలాంటి చర్యలు ఉండవని తెలిపింది. కానీ పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చేటప్పుడే మోసం చేయాలనే ఉద్దేశం ఉంది అని తేలితే నేరమే అవుతుందని చెప్పింది అనమాట. మొత్తం మీద బోనమెత్తిన గోల్కొండ అంగరంగ వైభవంగా సాగిన జాతర. అమ్మవారిని దర్శించుకోవడానికి తరలి వచ్చిన భక్తులు, ఆ పోతరాజుల వీరంగం ప్రత్యక్ష ఆకర్షణగా నిలిచిన విదేశీ భక్తులు అన్నట్టు మనం చూసుకొచ్చి గోల్కొండ బోనాలే మొత్తం జోరు మీదే నడుస్తుంటారు అనమాట. భక్తులు, పూనకాలు, శివసత్తులు, పోతరాజులు, అంగరంగ వైభవంగా రొట్టెలు తీసుడు, పలారం బండ్లు చాలా ఉంటుంది. బోనాల పండుగ అంటేనే జాతర. గోదావరి బనకచెర్లపై రేపు పీపీటీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించేందుకు నిర్ణయం. ఈ ప్రాజెక్టుకు నిర్మించడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు జరిగే నష్టాన్ని వివరించేందుకు ఏర్పాట్లు అన్నట్టు. సో దాని మీద బనకచెర్ల నిర్మించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా నష్టం జరుగుతుందని ఒక మీటింగ్ నిర్వహించబోతున్నారంట. మరి ఏపీ ప్రభుత్వం వెనుకకు తగ్గదా చూడాలి. ట్రకోమా రహిత దేశంగా భారత్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. యోగా డేలో ప్రపంచ వ్యాప్తంగా 1,00,000 మంది పాల్గొన్నారు. ఫుట్బాల్ ఆటగాళ్లకు కేంద్రంగా బోడోల్యాండ్ మారింది. మేఘాలయ ఎరిసిల్కు జిఐ ట్యాగ్ లభించింది. పురుగులను చంపకుండా వస్త్రాన్ని తయారు చేయడం దీని ప్రత్యేకత. మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివాసీల మహిళలు భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ పేరిట బిస్కెట్ తయారీని అభినందించిన మోడీ అన్నట్టు చూసుకోవచ్చు. త్రిభాషా విధానంపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర సర్కార్ అమలు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం. ఈ విధానం అమలుపై సిఫార్సులకు డాక్టర్ నరేంద్ర బాదవ్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు. మీడియా సమావేశంలో వెల్లడించిన సీఎం ఫడ్నవీస్. మేక్ ఇన్ ఇండియా కాదు, ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ, ఇదే మా నినాదం, లక్ష్యం. ఆ దిశగా ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ హబ్గా మార్చేందుకు చర్యలు, పారిశ్రామికాభివృద్ధి, వికేంద్రీకరణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. ఇక మేక్ ఇన్ ఇండియా కాదు, ఇన్వెంట్ ఇన్ తెలంగాణ అన్నది మా ప్రభుత్వ నినాదం అన్నట్టు శ్రీధర్ బాబు వీళ్ళందరూ. ఏదైతే ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ అంటే ఉన్నటువంటి ఇతర ఇండస్ట్రియలిస్ట్స్, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు ఏదైతుందో తెలంగాణలో ఇన్వెస్ట్ చేయండి, లాభాలు పొందండి, ఉద్యోగ అవకాశాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కల్పించడం అన్నట్టు ముందుకెళ్తా ఉన్నారన్న. సో అన్ని వసతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సన్నాహాలు సిద్ధం చేస్తుంది.
పూరిలో తొక్కిసలాట ఘటన, 3 మృతి, 50 మందికి గాయాలు. కలెక్టర్ ఎస్పీలపై బదిలీ వేటు, భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు 5 సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీ. ముందుగానే చేయాలి కదా నాయన. భద్రతా వైఫల్యం భద్రత తెలియదా ఎన్ని లక్షల మంది వస్తారని చెప్పేసి భద్రతా వైఫల్యం కమిటీ వేసి దానికి మళ్ళీ కమిటీకి పైసలు దండగా ఏం మనుషులు ఉన్నారు నాయన. ఏపీలో కలిపిన 4 పంచాయతీలో తెలంగాణలో విలీనం చేయాలి. యాటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం ప్రజలకు ఇబ్బందులు. 2014 చట్టం ప్రకారం తగిన చట్టపరమైన పరిపాలన చర్యలు తీసుకోవాలి. కేంద్ర మంత్రి అమిత్ షాను లేఖ ద్వారా కోరిన రాష్ట్ర వ్యవసాయ సహాయక మంత్రి తుమ్మల అన్నట్టు. సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాట్స్ అండ్ వార్తా విశేషాలు. నమస్తే.